Hello everyone, Assalamu alaikum. Today's special 3 milkshakes: coffee milkshake, blueberry milkshake, strawberry milkshake. ముందుగా కాఫీ మిల్క్ షేక్ చేసుకుందాం. దానికి ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులో కాఫీ పౌడర్, 2 రూపీస్ కాఫీ పౌడర్, 3 స్పూన్స్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్, హాఫ్ గ్లాస్ వరకు ఫుల్ చిల్డ్ మిల్క్ వేసుకొని బాగా బ్లెండ్ చేయండి. బాగా బ్లెండ్ చేసిన మిల్క్ షేక్ని తీసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. దానిపైన కాఫీ పౌడర్ని స్ప్రింకిల్ చేసి హాఫ్ టీ స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాఫీ మిల్క్ షేక్ రెడీ. కాఫీ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఈ మిల్క్ షేక్. కాఫీ లవర్స్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో చేశాను, మీరు ఎలా ఉందో చేసి చూడండి. నెక్స్ట్ బ్లూబెర్రీ మిల్క్ షేక్. ఏం లేదు, చాలా ఈజీ, సింపుల్గా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మిల్క్ షేక్స్. మళ్ళీ బ్లెండర్ జార్ తీసుకొని అందులో చిల్డ్ మిల్క్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి. చూడండి మిల్క్ ఎంత చిల్డ్గా ఉందో, ఐస్ క్యూబ్స్లా అయిపోయింది మిల్క్. అలా ఉండాలి మిల్క్, మనం మంచి టేస్ట్గా ఉంటుంది. తర్వాత 4 టీ స్పూన్స్ వరకు మనం వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలండి. వెనిలా ఐస్ క్రీమ్ హోమ్ మేడే, ఏం అవసరం లేదండి. మనం బయట నుంచి తెచ్చుకునే వెనిలా ఐస్ క్రీమ్ అయినా పర్లేదు. 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను చూడండి. తర్వాత 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. తర్వాత బ్లూబెర్రీ క్రష్ 30 ml వేస్తే చాలండి. నేను అందాజాగా వేసేసాను, నాకు తెలుసు కాబట్టి ఎంత వేయాలో చూసి వేసుకోండి. 3 టీ స్పూన్స్ వరకు వేసుకుంటే చాలండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి బాగా టైట్గా బ్లెండ్ చేసేయండి. టైట్గా లిడ్ పెట్టుకున్న తర్వాత బ్లెండర్కి మనం ఫిక్స్ చేసుకొని తర్వాత దీన్ని బాగా స్మూత్గా అయ్యేంత వరకు 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం ఏం అవసరం లేదండి. అది చాలా త్వరగానే బ్లెండ్ అయిపోతుంది. అలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోండి. హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను చేసి చూపిస్తాను. అది కూడా ఓ వీడియోలా తీస్తాను. ఎంతో టేస్టీగా ఉండే బ్లూబెర్రీ మిల్క్ షేక్ రెడీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇందులో హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ పైన వేసుకోండి చాలు. అంతే, చిల్డ్గా హ్యాపీగా సమ్మర్ స్పెషల్, రంజాన్ స్పెషల్ చల్లగా ఉండే మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకుందామండి. సేమ్ ఇంకా అదే మెథడ్ అండి, అలాగే ఫాలో అయిపోవడమే, ఏం లేదు. ఇప్పుడు బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్గా అయిన మిల్క్ని తీసుకొని ముందుగా వేసుకోండి. తర్వాత అందులో వెనిలా ఐస్ క్రీమ్ 3 or 4 టీ స్పూన్స్ వేసుకొని అందులో స్ట్రాబెర్రీ క్రష్ వేసుకొని బాగా స్మూదీలా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు స్మూత్గా అయిన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఒక జార్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అండి. ఇంట్లో ఏం అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఓన్లీ 1
వెనిలా ఎసెన్స్ ఉంటే చాలు మన మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జార్లోకి సర్వ్ చేసుకున్నాం కదా, అందులో 2 టీ స్పూన్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. మా పాప కొంచెం ఎక్కువ కావాలమ్మా ఐస్ క్రీమ్ నాకు అంది, అందుకే వేసాను ఎక్కువగా. యాక్చువల్లీ 1/2 స్పూన్ అయితే చాలండి. అలా వేసుకుని ఐస్ క్రీమ్ లిడ్ పెట్టేసి అందులో స్ట్రా వేసుకొని ఎంజాయ్ ద మిల్క్ షేక్. చాలా చాలా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ రెడీ. ఎంజాయ్. ఒకసారి ఇలా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి. మీరు కూడా రివ్యూ ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.